వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం పర్యటన. సామాజిక సమగ్రత, ప్రజా అనుసంధానంలో సింగపూర్ మోడల్ అధ్యయనం. తొలి రోజు కార్యక్రమాలు విజయవంతం. రోడ్డు ప్రమాదాలు జరిగితే ప్రమాదం జరిగిన 24 గంటల్లో ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఉచిత వైద్య సేవలు. పీఎం రాహత్ పథకం పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్. విద్యార్థులు సమాజ సేవలో ముందడుగు. శ్రీకాకుళం పట్టణంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో జూనియర్ రెడ్ క్రాస్ విభాగం ప్రారంభం. రాజాం శ్రీకాకుళం ప్రధాన రహదారి పక్కన షాపుల నిర్మాణం వివాదాస్పదంగా మారుతుంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు వాపోతున్నారు. విజయనగరం జిల్లా రాజాం శ్రీకాకుళం ప్రధాన రహదారి పక్కన షాపుల నిర్మాణం వివాదాస్పదంగా మారుతుంది. అధికారుల నుంచి అనుమతులు లేకుండా రాజాంకు చెందిన ఓ వ్యాపారి వీటి నిర్మాణం చేపట్టారు. వాటి ముందు R&B స్థలంలో షెడ్ వేయడం కూడా విమర్శలకు దారితీస్తుంది. గోడ కట్టి రోడ్డు మూసివేయడం వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకాపల్లి పరిధిలో గల రెవెన్యూకి సంబంధించి 3 సర్వే నెంబర్లో శంకర సత్యనారాయణ అనే వ్యక్తి రోడ్లు కబ్జా చేస్తున్నాడు. పంచాయతీ అప్రూవల్ అయినటువంటి రోడ్లు కబ్జా చేస్తున్నాడు. సుమారుగా 90 అడుగుల పొడుగున 15 అడుగుల వెడల్పున రోడ్లు కబ్జా చేస్తున్నాడు. అది ఏం కబ్జా చేస్తామని అడగ్గా కోర్టులు విలువ చేస్తుంది. అది ఎందుకు కబ్జా చేస్తామని అడగ్గా దాన్ని నాకు బెదిరించి గోడలు కట్టాడు అవతల. తర్వాత శ్రీకాకుళం వెళ్ళే రోడ్లో 4 షాపులు ఎటువంటి పంచాయతీ అప్రూవల్ కానీ సోడా అనుమతులు కానీ ఏవీ లేకుండా ఈ షాపులు కట్టడం నిర్మాణం చేశాడు. ఈ షాపులు ఇక్కడ రౌడీలు పెట్టి మరీ కట్టించాడు. దీనికి ఎటువంటి అనుమతులు లేకుండా ఇదే సిఏ గారి ఇక్కడికి వెళ్ళాను, స్పందనలో పెట్టాను. సిఏ గారు మీకు ఏదైనా కోర్టులో ఆర్డర్ ఉంటే మీరు తెచ్చుకోండి అని అన్నారు. తను కోర్టులో ఉండడానికి ఈ వివాదం ఎటువంటి వివాదాలు కోర్టులో నుంచి పరిష్కారాలు లేకుంటే ఈ కన్స్ట్రక్షన్ జరిపాడు. దీన్ని మేము ఖండిస్తున్నామండి. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు వచ్చి ఇది రిమూవ్ చేసి ఆ గోడలు తీయవలసిందిగా మేము కోరుచున్నాం. ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్ ప్రకారం సుమారు ₹1 కోటి ఉంటుందని అంచనా. ఈ విషయమై బాధితులు రాజం తహసీల్దార్, ఎంపీడీఓ, సీఏకి ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆశ్రయించారు. సండ్ర అమరేంద్ర కుమార్ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సండ్ర అమరేంద్ర కుమార్ శివాని ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ పరీక్షలు రాస్తున్న PUC విద్యార్థుల సౌకర్యాలను, పరీక్ష నిర్వహణ తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యవేక్షణలో రిజిస్ట్రార్తో పాటు RJUKT పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, అకాడమిక్ డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, క్యాంపస్ 2 ఇన్ఛార్జ్ సాగర్, వెల్ఫేర్ డీన్లు సింహాచలం యోగేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హిరమండలం మండలం వయో కిట్టలపాడు గ్రామం వరకు నిర్మించిన బీటీ రోడ్ను ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం పరిధిలో అక్కరపల్లి బీటీ రోడ్ నుండి పూనిపేట గ్రామం వరకు 200 లక్షల నిధులతో నిర్మించిన బీటీ రోడ్ను శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ రోడ్ నిర్మాణం ద్వారా అక్కరపల్లి, కిట్టాలపాడు, పూనిపేట గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరమవుతాయని, రైతులకు తమ ఉత్పత్తులను మార్కెట్కు తరలించడం మరింత సౌకర్యవంతంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి MJNREGS వంటి పథకాల ద్వారా విస్తృతంగా నిధులు కేటాయిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులను దశల వారీగా చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల NDA కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సేవా దృక్పథాన్ని అలవర్చుకుని సమాజ సేవలో ముందుండాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పి. జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు.
విద్యార్థులు చదువుతో పాటు సేవా దృక్పథాన్ని అలవర్చుకుని సమాజ సేవలో ముందుండాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం నగరంలోని సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్లో జూనియర్ రెడ్ క్రాస్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రథమ చికిత్స, సిపిఆర్ విధానాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జగన్మోహన్ రావు మాట్లాడుతూ విపత్తులు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి ప్రాణాలు కాపాడేందుకు ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమన్నారు. అనంతరం రెడ్ క్రాస్ జిల్లా ప్రోగ్రాం విద్యార్థులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చారు. గుండెపోటు వచ్చినప్పుడు చేసే సిపిఆర్, విద్యుత్ షాక్, పాము కాటు, యాంటీ షాక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఎలా కాపాడాలో డెమో ద్వారా వివరించారు. స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ రాజేశ్వరి, కరెస్పాండెంట్ సిస్టర్ జోసెఫ్ మేరీ మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించేందుకు జూనియర్ రెడ్ క్రాస్ విభాగం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనర్లు పి రామకృష్ణ, ఏ రమాదేవి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భగీరథ మహర్షి స్ఫూర్తితో జిల్లాలో జల సంరక్షణ చేద్దామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. భగీరథ మహర్షి స్ఫూర్తితో జిల్లాలో జల సంరక్షణను చేద్దామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివి నుంచి భూమికి గంగను తీసుకొచ్చిన భగీరథ మహర్షి మహానీయుడని కొనియాడారు. గంగను భూమికి తీసుకురావడానికి ఆయన కఠోర తపస్సు చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం చేస్తున్న అధ్యయన పర్యటనలో భాగంగా తొలి రోజు కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయి. సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం చేస్తున్న అధ్యయన పర్యటనలో భాగంగా తొలి రోజు కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయి. ప్రజల భాగస్వామ్యం, సామాజిక సమగ్రత అంశంపై ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రుల బృందం పాల్గొంది. ఉదయం సింగపూర్ చేరుకున్న అనంతరం యంత్రలో నిర్వహించిన అధికారిక భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ విదేశాంగ, వాణిజ్య శాఖల మంత్రిస్థాయి ప్రతినిధి మిస్గాన్ సియో హువాంగ్ పాల్గొని పెట్టుబడులు, మౌలిక వస్తువుల కల్పనపై మంత్రుల బృందంతో పరస్పర చర్చలు జరిపారు. తదుపరి ఆర్ టాంపిన్స్ హబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రావిన్ చుంగ్ ప్రారంభ వ్యాఖ్యలు చేశారు. అనంతరం సింగపూర్ మాజీ ఉప కార్యదర్శి హంగ్ హాక్ సెంగ్ సింగపూర్ సామాజిక నిర్మాణం, సోషల్ కంపాక్ట్, ప్రజల భాగస్వామ్యం, పౌరులతో కలిసి సేవలు అందజేసే వంటి అంశాలపై సమగ్రంగా వివరణ ఇచ్చారు. తరువాత సింగపూర్ లో అతి పెద్ద లైఫ్ స్టైల్ సెంటర్ గా ఉన్న అవర్ టాంపిన్స్ హబ్ సందర్శించి అక్కడ క్రీడలు, స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీలు, మాల్స్, ఫెస్టివ్ ఆర్ట్స్ థియేటర్ ను మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా అవర్ టాంప్స్ హబ్ అసోసియేషన్ ప్రతినిధులు సింగపూర్ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, ప్రజాసేవల అమలు విధానంపై మంత్రులకు వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారం ఏ విధంగా పారదర్శకంగా జరుగుతుందో సింగపూర్ ప్రతినిధులను అడిగి ఏపీ మంత్రులు తెలుసుకున్నారు. మీట్ ది పీపుల్ సెషన్ లో పాల్గొని ప్రజలతో ప్రజా ప్రతినిధులు ఎలా నేరుగా మమేకమవుతూ సమస్యలను పరిష్కరిస్తారు ప్రత్యక్షంగా గమనించారు. ఈ కార్యక్రమంలో మిస్గాన్ సియో హువాంగ్ పాల్గొని ప్రజలతో పరస్పర చర్యలను వివరించారు. ఈ అధ్యయన పర్యటన ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలు, పారదర్శకత, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు వంటి అంశాలను అవగాహన చేసుకుని వాటిని మన రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రుల బృందం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడే అనుభవాలు లభిస్తున్నాయని బృందం పేర్కొంది. మంత్రుల బృందంలో కింజరాపు అచ్చెన్నాయుడు, పి నారాయణ, వంగలపూడి అనిత, అనగాన సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, ప్లానింగ్ సెక్రటరీ ఆనంద్ శంకర్, ఏపీఎస్ డిఎస్సీ ఈడీ అలపర్తి వెంకటేశ్వరరావు ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్ ఇండియన్ హై కమిషన్ తో ఏపీ మంత్రుల బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. పీఎం రాహత్ పథకం పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. పీఎం రాహత్ పథకానికి సంబంధించి పోస్టర్ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆవిష్కరించారు. ఈ పథకం కింద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులు, ఎన్టీఆర్ వైద్య సేవ గుర్తింపు పొందిన నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా 1,50,000 విలువ గల వైద్యం ఉచితంగా అందిస్తుందన్నారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో ఆసుపత్రిలో చేరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పేషెంట్ పరిధిలో గల పోలీస్ స్టేషన్ కు
సమాచారం అందుతుందని అనంతరం వివరాలు సేకరిస్తారన్నారు. ప్రమాదాలు జరిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్దానం ప్రాంతంలో తాగునీటి పైప్లైన్లు లీకేజీలు లేకుండా అరికట్టాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జడ్పీ సీఈఓ వెంకట్రామన్ తో కలిసి బుధవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమావేశంలో సభలో ప్రజా సమస్యలపై సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలన్నారు. పంచాయతీరాజ్ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. భూగర్భ జలాలు సమస్య లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులను పీడీ వివరించగా జాబ్ కొన్ని గ్రామాల్లో జారీ చేయాల్సి ఉందని సభ్యులు తెలపగా అందరికీ జాబ్ కార్డులు జారీ చేసినట్లు పీడీ వివరించారు. 100% జాబ్ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి కూలీలు అకౌంట్లో అప్డేషన్ పై సమీక్ష నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల అధికారులు జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావాలని, ఈ విషయంపై ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియజేయాలని శాసనసభ్యులు కోన రవికుమార్, నిమ్మక జయకృష్ణ చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు రాష్ట్రంలోనే వేజెస్ ఎక్కువగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ సభ్యులకు తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పీఓతో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు కోన రవికుమార్, నిమ్మక జయకృష్ణ, మామిడి గోవిందరావు సూచించారు. వంగర మండలంలో ఉన్న ఉపాధి హామీ సమస్యలను జడ్పీటీసీ ఉత్తరావెల్లి సురేష్ బెనర్జీ తెలియజేయగా విజయనగరం జిల్లా డ్వామా పీడీకి తెలియజేస్తామని జడ్పీ సీఈఓ వెంకట్రామన్ చెప్పారు. ఉపాధి హామీపై వంగర మండలంలో సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా చేపడుతున్న పనుల గురించి ఎస్ఈఓ వివరించగా ఉద్దానం తాగునీటి పైప్లైన్లో ఉన్న లీకేజీలు ఉన్నాయని, వాటిని అరికట్టి ఆరోగ్యకరమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ఆర్డబ్ల్యూఎస్ ఈకి చెప్పారు. హిరమండలం నుండి తాగునీటి ఉద్దానంకు ఇస్తున్నారని, కానీ హిరమండలం టౌన్ లో తాగునీరు లేదని, హిరమండలంకు తాగునీరు ఇవ్వాలని, హిరమండలం మండల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉన్నాయన్నారు. తాగునీరు సరఫరా చేయాలని కోరారు. శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ జేఏఎం ద్వారా పనులు చేపడుతున్నారని, పనులు చేయని ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో అలాంటి వారిని రద్దు చేయాలని సూచించారు. నీటికి ఇబ్బంది లేకుండా బోర్లు వేయాలని చెప్పగా బోర్డు వేస్తామని ఎస్ఈ చెప్పారు. వ్యవసాయ బోర్డులకు నెలకు 30,000 రూపాయలు బిల్లులు రైతులకు ఇవ్వాలని శాసనసభ్యులు కోన రవికుమార్ ఎస్ఈకు సూచించారు. వీధి దీపాలకు సంబంధించి పంచాయతీలకు బిల్లులు జారీ చేయాలన్నారు. కవటి, సోంపేట, పాతపట్నంలో వోల్టేజీ సమస్య ఉందని, దీని వలన ఫ్రిడ్జ్, ఏసీలు పాడవుతున్నాయని, దానిని సరిచేయాలని జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావులు చెప్పగా లో వోల్టేజ్ సమస్యను సరిచేస్తామని ఎస్సీ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.